సొంతిల్లు కట్టుకోవాలి అనేది ప్రతి మనిషికి ఒక కల అనేది ఉంటుందన్నమాట. అది కొంతమందికి తొందరగానే జరుగుతుంది, ఇంకొంతమందికి కొంచెం లేట్ అయినా జరుగుతుంది, ఇంకొంతమందికి అయితే కల కలగానే మిగిలిపోతుంది. కానీ ఆ కళ నెరవేరినప్పుడు మన కళ్ళల్లో సంతోషం ఉంటుంది చూడండి, దాని వెనుక అంతే కష్టం కూడా ఉంటుందన్నమాట. మనం కష్టపడకుండా ఉత్తినే వచ్చేయాలి అంటే అన్నీ వచ్చావు కదండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆవిడదే అనమాట గృహప్రవేశం. మా ఫ్రెండ్ తను. నేను ఒకప్పుడు కోలాటానికి వెళ్ళేదాన్ని, కోలాటం ఇప్పుడు మానేసామన్నమాట. అందరం ఒక్కొక్క దగ్గర ఉండిపోయాము, అందరినీ కలుస్తాం కదా అని తన గృహప్రవేశానికి మా కోలాటంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. నాకు కోలాటం వేయటం అంటే భలే ఇష్టం అనమాట. సో తొందరగా నేర్చేసుకున్నాను, చాలా ఫాస్ట్గా పట్టేసేదాన్ని అనమాట మేడం ఏ స్టెప్స్ చెప్పినా. సరే కానీ ఇల్లు చూసారు కదా, ఇంట్లో ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వాళ్ళు ఇంట్లో దిగే ముహూర్తం వచ్చేసి తెల్లవారుజామునే అయిపోయిందనమాట. సో ఆ కార్యక్రమాలు అన్నీ అయిపోయి, అంటే వ్రతం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయి మేమందరమే 10 o'clock వెళ్ళాము. ఖాళీగా కూర్చునే కంటే మణిదీపవర్ణన ఇంకా విష్ణు పారాయణము, లలిత పారాయణం చేస్తే మంచిది కదా. ఇంట్లో దిగిన వాళ్ళకి కంపల్సరీగా మణిద్వీపం అయితే చదువుతారు. సో అవన్నీ చదివామన్నమాట మేము కూర్చొని. కొన్ని పాటలు పాడుకున్నాము, బాగా ఎంజాయ్ చేసామండి. చాలా రోజుల తర్వాత కలిసామన్నమాట మేమందరమేని. బాబుని పట్టుకొని కూర్చున్నారు కదా, ఆవిడే మా కోలాటం టీచర్ అనమాట. ఈ రోజుల్లో ఏదైనా విద్య నేర్పించాలి అంటే బోల్డ్ అని డబ్బులు తీసుకొని నేర్పిస్తున్నారు, కానీ మా మేడం అలా కాదండి, ఏమీ ఆశించకుండానే మా కోలాటం నేర్పించేవారు. బాయ్.